ఈనాటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన దీక్షలో పాల్గొన్న మేకల పర్షణ గారికి, అలాగే మా రాజన్న సిరిసిల్ల బీసీ సంఘం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఉద్యమం అనేది ఆర్ కృష్ణయ్య గారు గత 40 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఆ ఉద్యమం అనేది ఎప్పుడు కూడా హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. కానీ హైదరాబాద్ను దాటి ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ పురుడు పోసుకుంటుంది, అంటే పల్లెలకు పాకింది అనేది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది ఇప్పుడు సిరిసిల్ల జిల్లా నుంచి మిగతా జిల్లాలలో కూడా 30 జిల్లాలలో 33 జిల్లాలలో కూడా బీసీ నాయకులందరూ నిర్వహించి మన యొక్క హక్కులు సాధించుకోవాలని కోరుకుంటున్నాను. అట్నే కేంద్రంలో మనకు రావాల్సిన చట్టసభల్లో ఏవైతే రావాల్సిన ఉన్న హక్కులు మనం సాధించుకోవాలి. ఆ 33% అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో దాంట్లో కూడా సబ్ కోటా కింద 33% మహిళలు కేటాయించాలి. అట్నే రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ కల్పించింది. దానిలో కూడా ఏదైతే ఉద్యోగాలలో 42% ఏదైతే ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాల్లో సబ్ కేటగిరీ కింద ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తుందో రాజకీయాల్లో కూడా ఎందుకు కల్పించకూడదు, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏబిసిడి వర్గాలుగా ఎలా ఇస్తున్నారో విద్యా ఉద్యోగాల్లో ఇది కూడా ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. కంపల్సరీ దాని మీద ఆలోచించాలి ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మన హక్కులు సాధించుకోవాలనుకుని మేము అందరం ఐక్యంగా ఉండి మనలో మనం ఐక్యంగా ఉంటే తప్ప ఇదంతా పోరాటం సాధించుకోలేం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు దేశంలో దాదాపు 60% ఉన్న జనాభా, అంటే సుమారుగా 90 కోట్ల జనాభా ఉంది. వీళ్ళ పక్షాన నిలబడి ఆ బీసీ బిల్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై బీసీ.